హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలూ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది చాలా త్వరగా అయిపోతుంది. పొద్దున్నే లంచ్ బాక్స్ చేయాలంటే చాలా కష్టం కదా కర్రీ చేసి, కానీ ఇలా ఆలూ రైస్ చేయండి. ఆఫ్టర్నూన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఆలూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటుతాయి. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆలూ అంతా బాగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. అలాగే కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా, కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ కొంచెం ఉంచి బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి సువాసన వచ్చిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక పెద్ద ఆనియన్ ఇలా పొడుగ్గా కోసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా వండి చల్లారి పెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి ఫ్రెండ్స్, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.